हाय फ्रेंड्स, गुड మార్నింగ్. ఇప్పుడు మండే లాగ్కి స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు 9 గంటలకి లాగ్ స్టార్ట్ చేస్తూ ఉన్నాను. బికాస్ ఈ అమ్మకి కడుపు నొప్పి ఉండే కదా, చూడండి పునుకొని ఉంది. కడుపు నొప్పి ఉండి దాని నుంచి లాగ్స్ చేయాలని ఇంట్రెస్ట్ నాకు లేకుండా అయిపోయా. ఆమెకి పొద్దు నుంచి నేను ఏమేమి పనులు చేస్తుంటే యూత్లంతా అలిగేసి వచ్చి చూడండి కదా, రాగులు అదే నవధాన్యాలు అవంతా నేను ఇది గంజికి చేస్తూ ఉండేది. నీట్గా కడిగేసి చూడు, ఇది 1 కేజీ ఉంది, అది 1.5 కేజీ ఉంది, అంతా కల్ కేజీ వేసుకున్నాను. అవి ఆమెటికి పిస్లు ఉలువులు కూడా నానేసింటిని, వాటిని మలక కట్టేసి ఆమెకి ఎండేసేసి ఆమె కొంచెం రోస్ట్ చేసేసి ఇవంతా ఎత్తి కుట్టించుకొచ్చేది. అది ప్రాసెస్ రేపు చేస్తాను. ఇప్పుడు మలక కట్టకి పెట్టిండాను. ఆమెకి ఇప్పుడు వంట వచ్చి ఏం చేస్తూ ఉన్నాను అంటే దాల్చారు చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. ఇంకేం చేసేది, పిడ్నీట్లు పెట్టుకొని అనేసి. ఇది రాత్రి కూడా భోజనం తినలే, ఏమీ తినలే రాత్రి. దాని నుంచి చూడు నీట్గా పునక నీట్గా అని చెప్పింది. ఇట్లా గూడిచ్చుకొని పునుకుంటుంది, గుడ్రిచ్చుకొని చూడు, ఇట్లా గుడ్రిచ్చుకొని పునుకొని అక్కడ పింగా చాలా నొప్పి అవుతుంది దానికి. రాత్రి నుంచి ఇట్లే ఉంది. పోయి నీళ్ళు కూడా పోసుకొచ్చింది. అయితే చూడండి వాళ్ళ ఉప్పోసింది. వాళ్ళే బాధపడే ఫ్రెండ్స్. రాత్రి నుంచి పునుకోలేదు. నొప్పి 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 అన్ని పండేలే, దాది పునుకోలేదు. నన్ను 100 గితాలు లేపించింది రాత్రి. ఈ బిడ్డలకి ఏమైనా కాయలా వస్తే మాకు తాట తెగిపోతుంది. నిజంగా వీళ్ళు కాయలా వస్తుందో నాకు కాయలా వస్తుందో, వీళ్ళు కాయల మేల్చేసే లోపల నాకు కాయలా వచ్చేస్తుంది. ఏం చేసేక అయ్యలేదు. సరే ఇప్పుడు వంట అంతా కంప్లీట్ చేసి ఆంటీకి ఇంకా మిక్కిండే పని అంతా చేయాలి ఫ్రెండ్స్. ఆమెకి ఎండ వచ్చినాక వీటిని ఎత్తుకపోయి రెండుసేపు ఎండలా వేసి చూడండి, నీట్గా ఎండిపోతూ ఉన్నాయి. రాగులంతా ఎండేసేసి ఎత్తుకొని వచ్చి ఇట్లా పెట్టుకున్నాను. చూడొచ్చు. అండ్ ఇవి సిరిధాన్యాలు. దీనికి 6 రకాల సిరిధాన్యాలు వేసినాను. కల్ కేజీ వేసినాను. ఇప్పుడు దీన్ని ఒక నుంచి ఎచ్చక్ చేసుకున్నా, వేపుకున్నా ఫ్రెండ్స్. వీటిని వేపాలా. అండ్ నేను ఇప్పుడు సంతకు వేరే పోవాలా. ఇప్పుడు సోమవారం కదా, సంతకు పోవాలా ఫ్రెండ్స్. దానికి సరే ఇప్పుడు దీని ఇట్లే ఓల్డ్ చేసి రేపు చేసుకుంటాం ఈ పొని అని చెప్పేసి అనుకున్నాను. నేను వచ్చి ఇది సపరేట్ వీడియో పెడతాను ఫుల్. ఇది చేసేది దాని నుంచి, కడిగేదాని నుంచి, యా తర ప్రాసెస్ ఎట్లా చేయాలా, ఏపీసీ ఎట్లా చేయాలనేసి ఒక వీడియో పెడతాను. ఎలాంటి అప్పుడు మీకు నీట్గా ఐడియాస్ ఇస్తుంది. అంటే ఈ బ్లాగ్లో ఆడాడ ఉండేదానికింత మీకు నీట్గా ఐడియాస్ ఇస్తుంది కదా ఒకే వీడియోలో ఉంటే. దాని నుంచి ఆ క్లిప్లన్నీ తీసుకొని వేరే వీడియోస్ మేక్ చేస్తాను. ఓకేనా? అంతే ఫ్రెండ్స్. ఇప్పుడు నేను పోయి స్నానం చేసేసి నీళ్ళు పోసుకొని వచ్చిడాలా. ఆమెకి సంతకు పోయేదానికి రెడీ కావాలా. ఎండలు కదండి ఫ్రెండ్స్, ఎండకి ఇప్పుడు పోవాలంటే ఇష్టమైతే లేదు. 1 గంట అయింది అయితే కూడా నాకు ఇష్టమే అయితే లేదు. ఈ పొద్దు బెల్ చేసేసింది. దాన్నే మేము అందరూ తింటిమి. సోమవారం తోమేసింది. నా కూతుర్లు అయితే ఇట్టాడుతూనే ఉన్నారు. దానికి మేలైంది ఒక పక్కలో ఉన్ని పుట్టకైతలే నా కూతుర్ని. ఏం చేసే కయ్యలే బిడ్డలంతా అంతే. ఇవిడు రెడీ అయ్యేసి సంతకు పోతా ఉండాను. చాలా బట్టలంతా ఉండే, బట్టలు కూడా చూడండి ఈడే ఆరేసినాను. పొయ్యిని కూడా ఆరేలే ఫ్రెండ్స్, ఎండు ఉండే అయితే పొయ్యిని ఆరేలే. నేను ఈత ఆరుకుంటా ఎత్తు గాలికి అని చెప్పేసి ఇక్కడే వేసిండాను. ఆంటీకి నేను మాకు మాత్రంకే పోతా ఉండేది సంతకి. నా కూతురు ఉండలే ఫ్రెండ్స్ ఆ టయానికి, ఎడకపోయిండ్రి వాళ్ళు అవి కూడా. లేకపోతే నేను వస్తా అంటారు. అందుకే చూడండి ఇది మల్లెపూ చెట్టు. దీనికి ఎంత బాగా వస్తాయి ఫ్రెండ్స్ ఈ నడమ పూలు, మల్లెపూ చెట్ల. అందుకే వీళ్ళ ఇంటి ముందర రోజ్ పూల చెట్టు పెట్టినారు. అయితే ఏమో రోజ్ పూల చెట్లు ముండ్ల చెట్లు పెట్టకూడదు అంటారు. మీకేం తెలియదు, మీకేమైనా తెలిసింటే చెప్పండి. ముండ్ల చెట్లు ఇంటి ముందర పెట్టుకోద్దంట ఫ్రెండ్స్. నాకు కూడా తెలిసిందిలే ఫ్రెండ్స్, బట్ మా ఇంటి పక్కల ఆంటీ చెప్పింది ముండ్ల చెట్లు ఇంటి ముందర పెట్టకూడదు, కష్టాలు వస్తాయి అనేసి. ఏమో నాది నిజమో తప్ప నాకే తెలియలే. అయితే మనము కొన్ని తీగల చెట్లు, ముండ్ల చెట్లు, ఇట్లా చెట్లు అంతా పెట్టకూడదంట. ఇప్పుడు తీగలు వచ్చే చెట్లు చుట్టుకొని వస్తాయి కూడా, అవి కూడా పెడితే కూడా వాటిని పొద్దున్నే లేచిన చక్కన చూస్తే కష్టాలు వస్తాయి అంటారు. చిక్కులు కట్టుకుంటాయి ఇంట్లో అనేసి, యజ్జలు అనేసి. ఏమో వాళ్ళ సెంటిమెంట్లు వాళ్ళవి, నిజము ఉండొచ్చేమో, మనకేం ఫ్రెండ్స్. చెప్పిందని వింటామో, కానీ అది మేము పెట్టిన చెట్టు కాదు, మా ఇంటి పక్కల వాళ్ళు పెట్టుకోండేది. అయినా వాళ్ళకి ముందుకు వచ్చేలే, మా ఇంటికి ముందుకు వస్తున్నది అంతే. బట్ మేమేమిటి ముందు రూపాయి చూస్తాం ఏంటంటే ఫ్రెండ్స్, ఏమన్నా చేసుకొని ఎవరేమో చేసుకొని వాళ్ళు పెట్టింది వాళ్ళకి సరింది అంతే. తనే
ఆమెకి ధ్వంసంద్రం పోతా ఉండాను చూడండి. శంబేపల్లి పైన వెళ్ళి ధ్వంసంద్రం పోతా ఉండాను. ఇప్పుడు సంత కదా ఫ్రెండ్స్, ఫుల్ ట్రాఫిక్ చూడండి. యాడ్ నుంచి స్టార్ట్ చేసినారు తెలిసిన గాడిలో, ఫుల్ గాడిలో. నేను ముందర ఈ సత్యంకి ఇట్లుంటుంది అనుకుంటుని, నాకు కూడా అర్థమయ్యా. వారము సంత అవుతుంది కదా, ఆ సంతలో వచ్చే కవర్లు అవి ఇవి కుళ్ళిపోయింది వాటిని తాడే పారేస్తారు. దానికే చూడండి ఎన్ని టెంపాలు వెళ్ళిపోయినారు అనేసి, అంతా సంతోళ్ళే. ఆమె నాకు అర్థమయ్యా ఫ్రెండ్స్, వీళ్ళు చేసేదే చెత్త అనేసి, ఈ సంతోళ్ళు చేసేది అనేసి. ఆమెకి ధ్వంసంద్రం సంత ఉన్నాడైతే ఈ పక్క బస్సులు వచ్చేలేదు. ఎలా అంటే జనాలు చాలా ఉంటారు కదా చూడండి. దానికి నేనైతే ఎప్పుడు సంతకు పోయేలే, మా గూడే పోతా ఉన్నింది. ఈ పొద్దు నేను ఏమో తీసుకోవాల్సిందే కొన్ని, దీనికి కావాల్సిండేవి మిల్లెట్స్ కావాల్సిండే కొన్ని, ఇంకా కొన్ని వేసేవి కావాల్సిందే. అట్లా నేను వస్తాను అన్నీ. దానికి పోతుని ఎవడు ఈ అన్నోళ్ళ దగ్గరేనంట మా గోడు ఇవి తీసుకునేది, ఎర్రగడ్డలు తెల్లగడ్డలు అవంతాను. దానికి వీళ్ళ దగ్గర నిలుచుకొని తీసుకుంటున్నాడు చూడండి. ఫ్రెష్ తరకారీ ఫ్రెండ్స్, అందరూ పోతారు ఏమి మాటలకి, తరకారీ వెనక మాటల ఇవి రేట్లు. నిజంగా వారానికి ఒకనాడు సంతకు పోండి, ఆ సంతలో తీసుకుంటా కావలసినవి సిక్తాయి. ఇట్లా సిక్తాయి అనేది లే ఫ్రెండ్స్, ప్రతి ఒక్కటి పెట్టింటారు. తినేకలతో నుంచి ప్రతి ఒక్కటి సిక్తాయి ఫ్రెండ్స్ సంతలా. మనకే చూడు ఇవంతా తినేకలు చూడండి, ప్రతి ఒక్కటి సిక్తాయి. నేను ఎవడైనా ఒకనాడు పోతే అన్ని సంతలో ఫ్రెష్ తరకారీ ఎత్తుకోరావచ్చు. ఎలాంటే వాళ్ళు ఆ ఊరితోనే వేయించుకుంటారు దీని దగ్గర. ఆమెకి అట్లే వీడియో తీసుకొని పోతా ఉన్నా. అక్కడ ఒక ఎక్కైతే నా వీడియో తీస్తూ ఉండవు, నన్ను కాసుకోడు అంటుంది ఫ్రెండ్స్. వీడియోల నుంచి కాసులు వచ్చేట్లు ఉంటే నేను ఇంకేడో ఉన్నో, నేను ఏమీ రాకుండానే ఈ బల్బల్తా ఉండేది. ఇంకా కాసులు వచ్చింటే నన్ను పుట్టకైతా ఉండలేదు. నేను అనుకోని మనసులో ఇంకా దీని నుంచి ఏమైనా నాకు కాసులు వచ్చింటే ఇంక అంతే జనాలు అనేసి ఏమీ రాకుండానే నన్ను పెడతలేదు. ఏమైనా వచ్చిందంటే ఇంకేం చేసేది. ఆమెకి సొరకాయలు ముల్లంగడ్డలు ఇవి అంతా తీసుకొని నేను యాక్చువల్గా మా ఇంట్లో తరకారీ ఉండే వేస్ట్ అయిపోతుంది కదా అంతా సేరి, దానికి క్యారెట్ అవి తీసుకొని ల్యాండ్కి తగ్గిపోతున్నాయి చూడండి. ఇవి మిల్లెట్స్వి అంతా ఒక్కొక్క ప్యాక్ కట్టి పెట్టింటారు. దీంట్లో బటన్ నీళ్ళు ఎత్తుకుంటున్నాయి ఫ్రెండ్స్. నేను ఆ బటన్ నీళ్ళు కలర్ వేసి ఉంటారు, నన్ను చూశారు ఇట్లా దగ్గర తీసుకున్నాడు పచ్చి బటన్ అని చెప్పి అమ్ముతూ ఉంటారు. అయితే కలర్ వేసి అమ్ముతారు. యాదన్ని అంతే రంచి తీసుకునే దగ్గర చూసి ఇసేసేయండ. మనము ఎంత కాస్ట్లు ఇస్తామో అంతకు తగినట్లే వాళ్ళు చేసింటారు, అది మాత్రం నాకు అర్థమయ్యా. కానీ ఏం చేసేది, మన బడ్జెట్ చూసుకుంటేనే మనం పర్చేస్ చేసేకైతుంది. మన బడ్జెట్ ఎంత ఉందో అంతలాదా చేయాలి షాపింగ్. ప్రతి ఒక్కొక్కరికి ఒక్కొక్క తర ఉంటుంది. ఉండేవాళ్ళు మాల్స్కి పోతారు, లేని వాళ్ళు సంతలకు వస్తారు అంతే. లేదు ఇప్పుడు ఉండేవాళ్ళు కూడా సంతలకే వచ్చి తీసుకుపోతారు. ఎలాంటి ఫ్రెష్ తరకారీ సిక్కేది సంతలనే ఫ్రెండ్స్. రైతుల నుంచి అట్లే ఫ్రెష్గా వచ్చి ఉంటుంది చూడండి. ఈడ ఫుల్ తినేకలు పెట్టిండారు, అన్నీ చేసిండేది. నిజంగా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ సంతల్లో మాత్రానికి. నేను కొన్ని తినేక తీసుకుంటున్నాయి ఫ్రెండ్స్. మా గౌడైతే వద్దు యా నూనెలో చేసినారో ఏమో అనే. ఆమెకి నేను బేకరీలో తీసుకొస్తా కదా, అది ఆ నూనె చేసినారు నువ్వు చూసిండవా అని. ఏం బేకరీలో అయిపోతే అదే నూనెలో చేసినారు ఇదే నూనెలో చేసినారన్న, వాళ్ళు అక్కడ నూనె అదే నూనెలో చేసింటారు, వీళ్ళు ఇక్కడ ఎత్తుకొచ్చి పెట్టింటారు అంతే. దానికి దీనికి తేడా ఏం ఉండేలా నిలిపోసాలని చెప్పేసి తిరిగా తీసుకొని వస్తుంది. ఆవిడకి చూడండి సంత అంతా తిరిగి సాలైపోయాయి నాకి. నూనెను ఆమె నాకు కావాల్సిండేవన్నీ ఒక దగ్గర తీసుకొని కురాకు రంజు కావాల్సిందే, దానికి ఎంకాల దగ్గర కురాకు తీసుకొని ఇంతో వస్తుంది. బాబా చూడండి మా ధ్వంసంద్రం సంత. ఇంకా ఇప్పుడు వచ్చి ఒక 2:30 గంటలు ఉంది, ఈ రష్ ఉంది. 5 గంటలకు రండి, 5 గంటలు 6 గంటలు సుమారులో రండి, ఫుల్ రష్ ఉంటుంది ఫ్రెండ్స్. ఏమో ఇదేమో ఒక తెలియదు, కొత్త ఆకులతో పెట్టుకొని అమ్ముతూ ఉండారు. ఇంటికి అమ్మని అడుగుతా ఉంటే ఇదేమాక అదేకమాక అని కాసాకు కూడా అమ్ముతారంట. ముందు మేము కాశీ కూరకులా మిరం కూరకు షార్ చేస్తాము, దాన్ని కూడా తీసుకుపోతారంట. కాశాకు కూడా అమ్ముతాము అని కూడా చెప్పాయమ్మ. నేను 4 ఎత్తుకోండి, నేను పోయిన వారం 4 ఎత్తుకొని 100 ఇచ్చినాను. ఇంకొక వారం వచ్చినప్పుడు ఇచ్చలేదు. ಕಾಶನ್ ಸೊಪ್ಪು ಮಾರ್ತೀರಾ? ತಗೊಂತಾರಾ? ಹೌದು ನಾನೇ. ಅದ್ರಿಗೆ ಈ ವಿಡಿಯೋ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ, ಕಾಸು ಕೊಡು ಅಂತ ಇದ್ದಾರೆ ಅವರು.
ఆమెకి తిరిగి తిరిగి చాలా అయిపోయా. ఒక చెరుకు పాలు తీసుకుంటామని చెప్పేసి అతను నిలుచుకుంటుని చూడండి, ఇది చెరుకు పాలు. దానికి నేను వేసే వరకు వీడియో తీసుకొని ఉంటుని చూడండి. ఈతవ బ్యాగులు అంతా పెట్టిన ట్రావెల్ బ్యాగులు మాల్స్లో అంతా ఎంత కాస్ట్లీ ఫ్రెండ్స్. ఇక్కడంతా కమ్మికే సిక్తాయి చూడండి. కొత్తగానే ఉన్నాయి, బట్ అదే మనం సంతలో యా క్వాలిటీ సిక్తాయో, లో క్వాలిటీ హై క్వాలిటీ అనేది ఒకటి ఉంటాయి కదా, దాంట్లో డిపెండ్ అవుతుందేమో నాకు తెలియదు. అయితే చూసేదానికి మాత్రం చాలా బాగుంటాయి ఇవంతాను. కొత్తవన్నీ బాగానే ఉంటాయి ఫ్రెండ్స్. వాడినాకే తెలిసేది దాని క్వాలిటీ ఏమి అని చెప్పేసి, ఎన్నాళ్ళు బాల్కి వస్తుంది అని చెప్పేసి. ఆమెటికి నేను ఇంకా కొన్ని తీసుకొని ఉండలేదు, ఇక్కడ కొన్ని సిక్కలేదు. దానికి రేషన్ అంగడి దగ్గరకు పోతా, అక్కడ సిక్తాయని నేను అని చెప్పేసి రేషన్ అంగడి దగ్గరకు పోతా ఉన్నాను. ఏమంటే బార్లే, సోయా ఇవంతా ఇంకా కావాల్సిందే, మెంతులు అవంతాను. దాని నుంచి దీని దగ్గరకు పోతుంది, రేషన్ అంగడి దగ్గరకు పోయి ఇక్కడికి వచ్చి తీసుకుంటుని. ఇక్కడ అన్నీ సిక్తాయి, దాని నుంచి ఇక్కడే తీసుకుంటుని. ఆమెటికి ఆడ కావాల్సిందే తీసుకొని ఇంతోటి వస్తుంది. ఆయనకు వస్తా మా గౌడు ఇత్తాక్తావా అని ఎల్నీరు. నేను ఆల్రెడీ చెరుకు పాలు తాగేసింటిని, ఇంకా నాకు వద్దు అని చెప్తే. అయితే కూతురులకు కావాల్సిందే, నా కూతురులకు కడుపు నొప్పి కదా ఫ్రెండ్స్, దానికి ఒక 2 పార్సల్ తీసుకుంటాము అని చెప్పేసి వాళ్ళకి అని చెప్పేసి తీసుకుంటుని. ఆంటకో ఇంట్లో కొట్టిస్తే అవుతుంది అని చెప్పేసి తీసుకొని ఇంటికి వస్తుంది. ఇప్పుడైతే ఇంటికి వస్తుంది. వచ్చే లోపల చూడండి నా అరెసెస్ పోయినా అరేసింది. ఆ యూత్లు కూడా అరేసినాను ఫ్రెండ్స్. ముందయి ఈవినింగ్ ఇవంతా ఎత్తి పెట్టుకున్నాలా. ఓ మై గాడ్, ఇంక వీటిలంతా కరెక్ట్ జాగాకి పంపించే లోపల తప్పడం తొక్కొస్తుంది. మీరు ఏమన్నా చెప్పండి, ఈ పని చేస్తూనే ఉండాలా చీరేలే ఫ్రెండ్స్. అంతా ఫ్రెండ్స్ తినంతా ఇదంతా ఊడుస్తుంది. ఇప్పుడు సీరియల్స్ చూసుకుంటూ ఉన్నాను. నేను కన్నడ సీరియల్స్ చూసేది. నాకు ఒక మంచి విచిత్రం అయింది ఫ్రెండ్స్. యాక్చువల్లీ నేను ఎట్లా అంటే పుట్టిండే తమిళనాడులో మాట్లాడేది తెలుగు, చూసేదంతా కన్నడ, ఉండేదంతా కన్నడ కదా. ఇట్లా మిక్స్ మసాలా అన్నీ మిక్స్ చేస్తూ ఉంటాము. ఇప్పుడు నేను అడగపోతూ ఉన్నాను అంటే వాకింగ్ చేసేకి. యూట్యూబ్ కూకుంటాం రండా, వాకింగ్ చేస్తాము 2 గంటల సేపు. ఆరోగ్యానికి మంచిది ఫ్రెండ్స్, దానికి వాకింగ్ చేసేకి పోతూ ఉన్నాను. ఆమెటికి దీంట్లో మలుపులు చాలా బాగా ఇడిచిండే. పొద్దున్నే వస్తే ఎవరైనా పికప్ ఇస్తారు అని చెప్పేసి నేనే పిక్కుంటాము అని చెప్పేసి పుల్లు పిక్కుంటా ఉన్నాను. నేను ఏమైనా ఇడిచిపోయి పనుకోండి, నేనంటే పొద్దున్నే లేచి వీటికి వచ్చే లోపల ఒప్పు ఉండేలే అంతా ఊడ్చుకపోయింటారు. ఎలాంటే మా చెట్లు ఇంటి లోపల లేదు, యూట్లు ఉండేదాని నుంచి దానిలో పోయేవాళ్ళు వచ్చేవాళ్ళు అంతా పూలు బాగా ఇడిచింటే పిక్కపోతూ ఉంటారు. దాంట్లో వేరే మలుపులు అంటే గమ్మని ఉంటాయి కదా, దానికి అందరికీ ఇష్టమే. దానికి పికప్ ఇస్తారు. దానికి నైట్ అయితే నువ్వు పర్వాలేదు అని చెప్పేసి నేనే పిక్కుంటా ఉన్నాను. ఆడట్లే వాకింగ్ చేసుకోవచ్చి కొందరు కూకొని ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు కూడా అని చెప్పి మాట్లాడుకొని ఉంటుని. మోటివేషన్ ఇస్తాను చూసుకోండి అని చెప్తా ఉన్నాను. మోటివేషన్ కాస్తుంటే కింగ్ అనేసి దానికి చూసుకోండి అని చెప్తా ఉన్నాను. యూట్యూబ్లో చేస్తుంది. కాస్ట్లు ఉంటే మరి అది లేకుంటే లేదు మనిషికి తనే. దీనికన్నా కండం అదే కింగ్, అదే లేకుండా అది కింగ్, దానికన్నా కండం. అదేమో కరెక్ట్. ఇది మనుషులు దీనికి ఇచ్చే వాల్యూ కూడా ఇచ్చేలే కాస్ట్లు లేకుంటే. 8 గ్రాములు చూడం ఫ్రెండ్స్, వాకింగ్ చేసుకొచ్చి పనుకుంటుని నిద్ర వచ్చేసే. ఇప్పుడు లేస్తే ఏళ్ళగైపోయా అంతే ఫ్రెండ్స్. నిన్నే లాగ్ కంప్లీటెడ్. ఈ లాగ్ లాస్ట్ వరకు చూసిండే వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. ఎవరెవరంతా లాస్ట్ వరకు చూసిండారో ఒక కమెంట్ వేసేసి పోండా నేను చూసిండా అనేసి. నాకే ఒక సాటిస్ఫాక్షన్, ఎంతమంది లాస్ట్ వరకు చూస్తూ ఉన్నారు నా లాగ్స్ అనేసి. అంటే మనకి మోటివేషన్ రావాలంటే మీరు ఒక లైక్ వేయాలా, ఒక కమెంట్స్ వేయాలా ఫ్రెండ్స్. ప్లీజ్ కమెంట్స్ వేయండి. ఆమెటికి ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచో చూస్తూ ఉండారు అని చెప్పేసి కూడా ఒక కమెంట్ వేసిరండ. నాకు ఒక నుంచి తెలుస్తుంది ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి చూస్తూ ఉండారు అనేసి. ఇంకా నేను మాకు కూడా అక్కడికి ఇప్పుడుదా లేచిండాను. సరే ఫ్రెండ్స్ బాయ్. నెక్స్ట్ వీడియోలో ఈ పొద్దు లాగ్ వచ్చి నెక్స్ట్ స్టార్ట్ చేసుకుంటాను ఏమేమి అవుతుంది ఈ పొద్దు అని చెప్పేసి. ఈ పొద్దు అయితే చాలా పనులు ఉన్నాయి, చెప్పేకలేదు అట్లా పనులు ఉన్నాయి, ఏం చేసేకాయలే అవంతా కంప్లీట్ చేస్తాను. బాయ్. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంటను కొట్టి పెట్టుకోండి. నా నోటిఫికేషన్ టంగ్ 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 అని వస్తుంది. వీడియోకి లైక్ చేయండి.